నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ క్యారేజ్. 26 జిల్లాలు 29 అయ్యాయి. సేమ్ టైం కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు కూడా ప్రకటించారు. ఇక జిల్లాల పంచాయతీకి ఎన్ కార్డ్ పడ్డట్టే అనుకున్నారు. 3 కొత్త జిల్లాలు, 5 కొత్త రెవెన్యూ డివిజన్లు, సర్దుబాట్లు, మార్పులు, చేర్పులు చేస్తూ ఓ ప్రకటన కూడా ఇచ్చింది కూటమి సర్కార్. అయితే అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైందన్నట్టుగా జిల్లాల రచ్చ మళ్లీ కాకరేపుతోంది. రాయలసీమలో కొత్త జిల్లాల డిమాండ్ ఊపందుకుంది. ఏపీలో జిల్లాల వివాదం ఇంకా అయిపోలేదా? 3 కొత్త జిల్లాల ఏర్పాటు, తెరపైకి సరికొత్త డిమాండ్లు. రాయలసీమలో 3 జిల్లాల కోసం నిరసనలు. కొత్త జిల్లాల డిమాండ్ కు కూటమి లీడర్ల మద్దతు ఉందా? జిల్లాల సంఖ్య 30కి మించిపోనుందా? సర్కార్ ప్లాన్ ఏంటి? ఏపీలో జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు డైలీ ఎపిసోడ్ అయిపోయింది. 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో ఇష్యూ క్లోజ్ ముగిసింది అనుకుంటే కథ మళ్లీ మొదటికొచ్చినట్లే కనిపిస్తుంది. కూటమి సర్కార్ చేసిన మార్పులు చేర్పులపై కొన్ని చోట్ల పబ్లిక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంటే మరికొన్ని చోట్ల కొత్త అభ్యంతరాలు తెరమీదకొస్తున్నాయి. చిన్న వాటిపైనే కాదు, మార్పులు చేయని చోట కూడా జనం అసంతృప్తితో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, సర్దుబాటు విషయంలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సానుకూలంగా లేనట్లుగా టాక్. తమ ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ లేకపోతే కొత్త జిల్లాల ఏర్పాటు వంటి డిమాండ్లు ఆందోళనకు దారితీస్తున్నాయి. అయితే కొత్త జిల్లాల డిమాండ్లు, నిరసనల వెనుక పలువురు తెలుగు తమ్ముళ్లే మద్దతు ఉందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజల డిమాండ్లకు అనుగుణంగా, అలా అని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకించలేక జిల్లా సాధన కమిటీలకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారట. దీంతో రాయలసీమలో కొత్త జిల్లాల డిమాండ్ ఏపీ ప్రభుత్వ దృష్టికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. రాయలసీమలో 3 చోట్ల జిల్లాల డిమాండ్ ఎక్కువగా ఉంది. పలు చోట్ల మండల పరిధిపైనే ఆందోళన ఎక్కువగా జరుగుతుంది. ఇదంతా లోకల్ ఇష్యూ కావడంతో స్థానిక అవసరాలు, రాజకీయాల దృష్ట్యా కూటమి నేతల మద్దతు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న వేళ ఆందోళనకు కూటమి పార్టీ నేతలు మద్దతు ఇవ్వక తప్పడం లేదట. మరోవైపు కొత్త జిల్లాల డిమాండ్ ను ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ముందు వరుసుండి హోరెత్తిస్తుందట. ముఖ్యంగా రాయలసీమ అన్నమయ్య జిల్లా పరిధిలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలను కలిపి మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేశారు. దాంతో రాజంపేట, కోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో మిగిలిన అన్నమయ్య జిల్లా కేంద్రం తమ ప్రాంతంలోనే ఉండాలి అన్న డిమాండ్ అటు రాజంపేట, ఇటు ప్రస్తుత జిల్లా కేంద్రమైన రాయచోటులో ఊపందుకున్నాయి. మరోవైపు కొత్తగా ఏర్పాటైన తిరుపతి జిల్లా పరిధిలో చేర్చిన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన గూడూరు, సుళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలను కలిపి గూడూరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలి అన్న డిమాండ్ ఊపిరిపోసుకుంది. తిరుపతి జిల్లాలో కలిపిన రాపూరు, కలవాయి, సైదాపురం 3 మండలాలను నెల్లూరు జిల్లా పరిధిలోనే ఉంచాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. ఇంకోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో ఆతోని కేంద్రంగా కొత్త జిల్లా కావాలని నిరసనలు జరుగుతున్నాయి. వీటికి తోడుగా సత్యసాయి జిల్లా కేంద్రాన్ని పుట్టపర్తి నుంచి హిందూపురానికి మార్చాలని, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో చేర్చిన పులిచెర్ల మండలాన్ని అటు చిత్తూరు, ఇటు తిరుపతి జిల్లాల్లో ఏదో ఒక దానిలో చేర్చాలని కోరుతున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పరిధిలోని నగరి నియోజకవర్గానికి చెందిన నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చాలని, గంగాధర, నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. కొత్త జిల్లాల కంటే మండలాల పరిధి విషయంలోనే ఎక్కువగా ఆందోళన కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల స్థానికంగా ఏర్పాటైన సాధన కమిటీలు, పోరాట కమిటీలు ప్రొటెస్టులు చేస్తున్నాయి. జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేశారు. స్థానిక ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో అధికారంలో ఉన్న కూటమి పార్టీ నేతల మద్దతు కూడా లభిస్తుందట. త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆందోళనకు మద్దతు ఇవ్వని పరిస్థితి ఏర్పడిందట. సేమ్ టైం కొందరు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సీరియస్ గా తమ ప్రాంత ప్రజల కోరికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. దీంతో ఈ 28న మంత్రుల కమిటీతో సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఆ సందర్భంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన డిమాండ్స్ ను పరిశీలిస్తారని అంటున్నారు. ఇప్పటికే సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని చెప్తున్నారు. ఆ భేటీ సందర్భంగా మంత్రుల కమిటీకి స్పష్టమైన ఆదేశాలు ఇస్తారా
లేక మరోసారి సమగ్రమైన అధ్యయనం చేయాలని నిర్దేశిస్తారా అనే అంశం తేలాల్సి ఉంది. ఏది ఏమైనా జిల్లాల పంచాయతీ కూటమి సర్కారుకు సవాల్గా మారిందనే చెప్పొచ్చు.